ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మనకి. ఈ వెహికల్ వచ్చేసరికి కస్టమర్ ఒక 1 month 2 months బ్యాక్ తీసుకున్నాడు. XUV500 మీరు దగ్గరకు వచ్చి చూస్తే ఇటు చూపించాను. టోటల్ గా మనకి బ్యాక్ కంప్రెషన్ అని కొడుతుంది. ఎలా చెక్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఏ ఇంజిన్ కైనా ఇలాంటి ఇంజిన్ ఆయిల్ది మనకి డిప్ స్టిక్ ఉంటుంది. సో దీని తర్వాత మనం ఇక్కడ వేలు పెట్టామనుకోండి, ఎక్కడైతే మనకు ఆయిల్ ఉందో డైరెక్ట్ గా ఆయిల్ మనకి కొట్టేస్తాయి. దీన్ని బ్యాక్ కంప్రెషన్ అంటారు. ఇలా బ్యాక్ కంప్రెషన్ బండిని ఎప్పుడు మనం తీసుకోకూడదు అస్సలు. ఇది ఉంది అంటే ఇంజన్ ఈజ్ డెడ్. టోటల్ గా ఇంజన్ లోపల ఉన్న పిస్టన్ రింగ్స్ అనేవి అరిగిపోయినాయి. సో 1 more time ఐఎమ్ వార్నింగ్ యూ, ఎప్పుడైనా ఒక వెహికల్ తీసుకునేటప్పుడు ఒక మంచి మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్షన్ తీసుకున్న తర్వాతనే తీసుకోండి. ఇలాగా డిప్స్టిక్ తీసుకున్న తర్వాత మీ ఏ ఇంజిన్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు అది బాగుందా లేదా అనేది. ఇలా ఉంది అంటే టోటల్ గా దాని పర్ఫార్మెన్స్ అనేది లేదన్నమాట. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే మనకి ఇక్కడ డెమోకి ఇక్కడ పిస్టన్ ఉంది కదా, ఈ పిస్టన్ లో మీకు రింగ్స్ ఉన్నాయి. ఈ రింగ్స్ అరిగిపోయినప్పుడు మన కింద నుంచి ఇంజిన్ ఆయిల్ ఇక్కడ పెట్రోల్ డీజిల్ కాలుతుంది. ఆ ప్లేస్ లో మనకి ఇంజిన్ ఆయిల్ కాలడం వల్ల వైట్ స్మోక్ వస్తుంది. అదే కాకుండా మనకి ఇవి అరిగిపోవడం వల్లనే ఇలా బ్యాక్ కంప్రెషన్ కూడా వస్తుంది అనమాట. సో అటెన్షన్ ప్లీజ్, ఎవ్వరు కూడా బ్యాక్ కంప్రెషన్ ఉన్న ఇంజిన్స్ ని అసలు కొనకూడదు. కార్ అయినా బైక్ అయినా ఏదైనా చాలా జాగ్రత్తగా చూసుకొని పర్చేస్ చేసుకోండి. ఆకాష్ ట్రేడర్స్, కూకట్పల్లి.